హైదరాబాద్లోని బస్టాండ్లో రైల్వే స్టేషన్లో సంక్రాంతి రద్దీ మొదలైంది. లక్షలాది మంది ప్రయాణికులు తరలి వెళ్లే అవకాశం ఉండడంతో టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత వెల్లడించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమానందిస్తారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇటు సొంతూళ్లకు వెళ్లేటటువంటి ప్రయాణికులతో ఇటు హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లు రైల్వే స్టేషన్లో రద్దీ మొదలైంది. సో ఇక ఇవాటి నుంచి దాదాపు 3 రోజుల పాటు రద్దీ ఇదే విధంగా కొనసాగనుంది. దాదాపు లక్షలాది మంది ప్రయాణికులు ఈసారి సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్లనున్నారు. సో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి దాదాపు 30 నుంచి 35 లక్షల మంది వరకు ప్రయాణికులు ఇటు భాగ్యనగరం నుంచి వారి వారి గమ్యస్థానాలకు సొంతూళ్లకు వెళ్లనున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 6,400కు పైగా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మరోవైపు ఇటు రైల్వే పరంగా చూసుకున్నా కూడా దాదాపు 150కి పైగా ప్రత్యేక రైళ్ల సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జేబీఎస్ కానివ్వండి, ఎంజీబీఎస్ లాంటి బస్ స్టాండ్లలో అయితే రద్దీ మొదలైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఇటు సంక్రాంతి ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. సో ఎంజీబీఎస్ దగ్గర మనం సిచ్యువేషన్ చూడొచ్చు ఏబిఎస్ స్క్రీన్ లో కూడా. సో రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మీద రద్దీని నియంత్రించేందుకు ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, దాంతోపాటు ఏదైతే ఇటు ఆరంగర్ కానివ్వండి, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ బస్ స్టాప్ల నుంచి కూడా ఇటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నేను చెప్పండి, అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి మేడం? నమస్తే అండి. ఈ సంక్రాంతి సందర్భంగా మేము 6,400 బస్సెస్, అంటే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 9th నుంచి 13th వరకు ఒక 6,400 బస్సెస్ నడపాలని నిర్ణయించుకున్నామండి. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. అంటే ముఖ్యంగా ఇటు సిటీ అవుట్స్కట్ ఎల్బీ నగర్ కానివ్వండి, ఉప్పల్, సో ఆ బస్ స్టాప్ల నుంచి అంటే ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్ బస్ స్టాండ్ల మీద రద్దీ తగ్గించడం కోసం ఎలాంటి ఇప్పుడు ఉప్పల్లోను, ఎల్బీ నగర్లోను అండ్ ఆరాంగర్లోను అక్కడి నుంచి మనము అదనపు బస్సులు అరేంజ్ చేయడం జరుగుతుందని నడపడం జరుగుతుంది. ఈ 3 ప్లేసెస్లో కూడా ఆఫీసర్స్ అందరు ఎంప్లాయీస్ అక్కడ అవైలబుల్గా ఉంటారండి 24/7. అండ్ హెల్ప్ డెస్క్లు అనేది అరేంజ్ చేయటం జరుగుతుంది. అండ్ ప్యాసింజర్స్కి సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ షామియానా అండ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ చేస్తాము. అండ్ సెక్యూరిటీ కూడా రౌండ్ ద క్లాక్ అవైలబుల్గా ఉండేటట్లు అరేంజ్ చేసుకున్నామండి. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు ఏ విధంగా ఉంటాయి? ఈ అదనపు బస్సుల్లో మటుకు 50% అదనపు ఛార్జెస్ ఉంటాయండి. రెగ్యులర్గా నడిచే బస్సుల్లో నార్మల్ ఛార్జెసే ఉంటాయండి. అంటే రిటర్న్ బస్సులు ఏ విధంగా ఉంటాయి మేడం? అంటే రిటర్న్ డేట్ ఏ రోజు నుంచి స్పెషల్ బస్సు? రిటర్న్ మేము 18th ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ ట్రాఫిక్ హెవీగా ఉంటుందని ఊహిస్తున్నామండి. సో 19th ఆఫ్టర్నూన్ వరకు ఇది స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాము. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకున్నామండి. అదనపు బస్సులు అవసరమైతే హన్మకొండకి, అటు కరీంనగర్కి, ఇటు మహబూబ్ నగర్కి పంపించి డౌన్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అరేంజ్మెంట్స్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాం. ఏ రోజు రిజర్వేషన్స్ ఎక్కువ చేసుకున్నారు మేడం? అంటే ప్రయాణికులు ఇటు హైదరాబాద్ నుంచి ఎక్కువ ఏ రోజు? అంటే మనము ఓపీఆర్ఎస్ అంటే ఎక్కువగా ఆంధ్ర డెస్టినేషన్స్ వాళ్ళే ఓపీఆర్ఎస్లో బుకింగ్స్ చేసుకున్నారండి. మనకి ఎక్కువ రద్దీ 9th, 10th, 11th ఉందండి. ప్రయాణికులకు ఏం చెప్పదలుచుకున్నారు? సో టీజీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడపడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నది. సో టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేసి క్షేమంగా మీ సొంత ఊర్లకు చేరుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ సెలబ్రేట్ చేసుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నాము. మొత్తానికైతే ఇటు సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం మాత్రం ఇటు ఆర్టీసీ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే బస్సుల సంఖ్యను పెంచాము. సో ముఖ్యంగా ఇటు విజయవాడ కానివ్వండి, గుంటూరు, తిరుపతి, అదేవిధంగా ఇటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఈ మార్గంలో అంటే ఆంధ్రాకు వైపు వెళ్ళేటటువంటి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు డిమాండ్కి అనుగుణంగా కూడా బస్సుల సంఖ్య పెంచుతున్నాము అంటున్నారు ఇటు ఆర్టీసీ అధికారులు. మొత్తానికైతే ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో మాత్రం ఇటు సిటీలో అయితే హడావుడి మొదలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.